నమస్తే. తెలంగాణ తీర్థం కార్యక్రమానికి స్వాగతం. వందల ఏండ్ల చరిత్ర కలిగిన దేవాలయం అది. రాజులు మారినా రాజ్యాలు మారినా మారని ఆధ్యాత్మిక వైభవం దానిది. ఛత్రపతి శివాజీ కట్టించిన దేవాలయం, నిజామాబాద్ కోట లోపల ఎత్తైన ప్రాంతంలో ఉన్న దేవాలయం, కోట కింద చారిత్రక చెరువు, ఆ చెరువు పేరుతో ప్రసిద్ధికెక్కిన ఆలయం, వందల ఏండ్లుగా ఎంతోమంది నేరస్తుల్ని చూసిన ఆలయం, నేరస్తులతో పాటు తాను బందీగా మారిన ఆలయం, అదే నిజామాబాద్ జిల్లాలోని చారిత్రాత్మక ఆలయం శ్రీ రఘునాథాలయం. నేటి మన తెలంగాణ తీర్థం. నిజామాబాద్ జిల్లా కేంద్రమైన నిజామాబాద్ పట్టణానికి నైరుతి వైపు నుండి 2 కిలోమీటర్ల దూరంలో ఈ కిల్లా ఉంది. నిజామాబాదును పూర్వం ఇందూరు అని, ఇందూపూర్ అని కూడా పిలిచేటోళ్లు. క్రీస్తు శకం 757లో ఇందూర్ను పాలిస్తున్న బాదామి చాళుక్యులను ఓడించి రాష్ట్రకూటులు అధికారంలోకొచ్చిండ్రు. ఈ రాష్ట్రకూటుల్లో ప్రసిద్ధి చెందిన మూడో రాజు ఇంద్రుడు. క్రీస్తు శకం 914 నుండి 928 మధ్యకాలంలో ఇందూరును పరిపాలించిండని, ఆ టైంలోనే నిజామాబాద్ కోటను నిర్మించిండని చరిత్రకారులు చెప్తారు. రఘునాథ్ టెంపుల్ ఏదైతే ఉందో ఇది కిల్లా రామ్ మందిర్గా గుర్తించబడినది. ఇది నిజామాబాద్ పట్టణంలో మరి ఉన్నది. నిజామాబాద్ పట్టణంలో అతి పెద్ద టెంపుల్ ఈ కిల్లా రామ్ మందిరం. పట్టణంలోనే కాకుండా తెలంగాణ రాష్ట్రంలోనే అతిపెద్ద టెంపుల్ రామ్ మందిరు. క్రీస్తు శకం 10వ శతాబ్దంలో రాష్ట్రకూట ఇంద్రుడు జైన ఆలయంగా దీన్ని కట్టించిండు. ఆ తర్వాత 12వ శతాబ్దిలో కళ్యాణి చాళుక్య రాజులు దీన్ని రామాలయంగా మార్చిండ్రు. స్థానమూర్తిగా సీతా సమేత రామచంద్రమూర్తి విగ్రహం ఉండేది. తర్వాత కాకతీయుల కాలంలో గుడిల కొన్ని మార్పులు జరిగినాయి. తర్వాత ముస్లిం రాజుల దండయాత్రల గుడి దెబ్బతిన్నది. కాకతీయుల తర్వాతొచ్చిన ముస్లిం పాలకులు హిందూ దేవాలయాల మీద జరిపిన దాడిలా ఈ గుడి కూడా ధ్వంసమైంది. అయితే ముస్లిం రాజులను ఎదిరించి పోరాడిన రాజుల్లా ముఖ్యుడైన ఛత్రపతి శివాజీ ఈ గుడిని పునరుద్ధరించాడు. క్రీస్తు శకం 16వ శతాబ్దంలో ఛత్రపతి శివాజీ గురువైన సమర్థ రామదాసు ఆధ్వర్యంలో గుడి పునరుద్ధరణ జరిగింది. దీనికోసం మస్తు మార్పులు కూడా చేసిండ్రు. సమర్థ రామదాసు శిష్యుడే రఘునాథుడు. ఈయన ముస్లిం రాజులకు వ్యతిరేకంగా ఈ గుళ్లనే హిందూ సైన్యాన్ని తయారు చేసిండని చెప్తారు. ఆ తర్వాత కాలంలో కోట ముస్లిం రాజులు బ్రిటిషర్ల వంశమైంది. అలా ఈ కోట ప్రాశస్త్యం కోల్పోయింది. 1862 ఈ కోటను అప్పటి నిజాం ప్రభుత్వం సెంట్రల్ జైలుగా మార్చింది. అప్పటినుండి కోట లోపలున్న దేవాలయం కూడా జైలుగా మారిపోయింది. సుమారుగా 1100 సంవత్సరాల క్రితం ఈ దేవాలయం నిర్మాణం జరిగింది. కొన్ని కారణాల వలన మళ్ళీ 450 సంవత్సరాల క్రితం ఛత్రపతి శివాజీ గారు తన గురువైన సమర్థ రామదాస్ గారి ఆధ్వర్యంలో పునర్నిర్మాణించడం జరిగింది. ఇటువంటి పవిత్రమైన దేవాలయం ఆ కాలంలో ఎంతో ఎత్తైన ప్రదేశం. ఇది భద్రాచలం కంటే, శ్రీశైలం కంటే ఎత్తైన స్థలంలో నిర్మాణం జరిగిందని నేను చెప్పడం కాదు, సాక్షాత్తు శ్రీ చిన్నజీయర్ స్వామి గారు ఇక్కడ రావడం జరిగింది. వారు ఈ విధంగా చెప్పారు. ఇది 3 రకాల దేవాలయాలు ఉంటాయి. అందులో మొట్టమొదటి దేవాలయం ఊరికి మొదట్లో ఉంటుంది, రెండవది ఊరు మధ్యలో ఉంటుంది, మూడవది ఎక్కడ పడితే అక్కడ ఉంటాయి. కానీ ఇది ముఖద్వారం, తెలంగాణకే ముఖద్వారం కాబట్టి ఇది పవిత్రమైన దేవాలయం, ఎత్తైన దేవాలయం. ఎన్నో రాముడి దేవాలయాలు భారతదేశంలో ఉన్న దేవాలయాల కంటే ఎత్తైన స్థలంలో పూర్తిగా నిర్మాణం చేసి ఇక్కడ ఉంది. కానీ అనివార్య కారణాల వలన నిజాం ప్రభుత్వం వారు దీన్ని జైలుగా మార్చారు. ఈ దేవాలయం గురించి చాలా మందికి తెలిసినా జైలు లోపలుండుతోని పర్మిషన్ ఉండకపోయేది. ఏటా శ్రీరామనవమి నాడు మాత్రం జైలు అధికారులు దేవాలయంలోకి వెళ్లడానికి అనుమతి ఇచ్చేవాళ్లు.
అలా ఖైదీలతో పాటు గుడిలోని రాముడు కూడా 100 ఏండ్ల పాటు ప్రజలకు దూరంగా బందీగా ఉన్నాడు. స్వాతంత్ర్యం తర్వాత కూడా ఈ ఆలయానికి స్వాతంత్రం రాలేదు. 1995 వరకు ఈ కోటల్నే జైలు నడిచింది. అప్పటి వరకు ఈ దేవాలయం జైలు అధికారుల ఆధీనంలోనే ఉండే. ఆ తర్వాత జైలు ఇక్కడి నుండి షిఫ్ట్ అవుడుతోని గుడి ట్రస్టు ఆధీనంలోకి వచ్చింది. ఒకటి తెలుసు, ఎక్కడ జైలు ఉన్నదంటే కిల్లా అని చెప్తుంది. మరి ఇక్కడ రామ్ మందిర్ ఉన్నది ఎక్క మటుకు తెలియదు. ఇది రామ్ మందిర్ కోసము ఒకటే రోజు ఏదైతే రాములు పుట్టిన రోజు అక్కడ గేటు తీస్తుంది వాళ్ళు, ఈ జైలరు ఆ గేటు తీసినాడు. అప్పుడు భక్తులు వస్తుంటే మేము ఒక్కనాడు కూడా రాలే, కానీ అప్పుడు మేము అంటుంది. అయితే అప్పుడు భక్తులు వచ్చినప్పుడు మేము ఇక్కడికి వచ్చినప్పుడు చూస్తే చిన్న రోడ్డు. కోట పక్కన రఘునాథుడు చెరువును దవ్వించిండు. ఈ చెరువునే రఘునాథ చెరువు అంటారు. దీని పేరు మీదనే ఈ గుడికి రఘునాథాలయం అంటారని కూడా చెప్తారు. కోట లోపల నుండి ఈ చెరువుకి సొరంగ మార్గం ఉండేదని, ఆ సొరంగ మార్గము నుండే రఘునాథుడు చెరువు దగ్గరకొచ్చి స్నానం చేసి పూజ కోసం నీళ్లు తీసుకొని పోయేటోడని చెప్తారు. ఇందులో ముఖ్యంగా ఏదైతే నిర్మాణం జరిగిందో అక్కడ ముఖద్వారం పైన ఎంట్రన్స్ గేట్ దగ్గర లక్ష్మితో పాటు ఏనుగుల చిహ్నాలు ఉన్నాయి. మరి ఇక్కడ కూడా ఉన్నాయి. మరి ఇక్కడ పక్కన అప్పుడు ఇక్కడ పుష్కరిణి ఉండే తదుపరి ఇక్కడ దీనికి రఘునాథ చెరువు అని నిర్మాణం జరిగింది. అక్కడ సమర్థ రామదాస్ గారు ఇక్కడ నుండి స్నానం చేయటానికి వారు సొరంగ మార్గంన అక్కడికి వెళ్ళి స్నానం చేసి వస్తుంది. అయితే ఇక్కడ నుండి డిచ్పల్లి రామాలయానికి కూడా సొరంగ మార్గం ఉందని చెప్పారు. కానీ అది ఏ పరిస్థితిలో ఉంది మాకు అవగాహన లేదు. 100 ఏండ్ల కిందటి దేవాలయాల నిర్మాణం వెనుక ప్రత్యేక కారణాలుండేవి. ప్రజల యోగక్షేమాల కోసం, రాజ్యం సుభిక్షంగా ఉండటం కోసం, ఇలా అనేక కారణాలతోని దేవునికి మొక్కులుగా దేవాలయాలు నిర్మించేటోళ్ళు. అట్లా ఇందూరు ప్రజల బాగు కోసం కట్టిన గుడే ఇదని అంటారు. రామదాస్ స్వామి గారి యొక్క ముఖ్యమైన ఉద్దేశము ఇందూరు ప్రజలు సస్యశ్యామలంగా ఉండాలి, పంటలు మంచిగా పండాలి. వారి యొక్క భక్తితో ఈ గుడి నిర్మాణం చేయడం జరిగింది. పక్కనే బొడ్డెమ్మ చెరువు అనే ఏదైతే చెరువు ఉందో అది పూర్వంలో ఇందూరు నగరానికి ఈ యొక్క చెరువుతోనే నీళ్లు సరఫరా అయ్యేది. అలాగే ఇక్కడ కొంత దూరంలోనే రామ మందిరం కూడా ఉంది. ఆ మందిరం నిర్మాణం కూడా రామదాస్ స్వామి వారి యొక్క చేతుల మీదనే చేయడం జరిగింది. అలాగే సారంగాపూర్ ఏదైతే ఇక్కడ ఆంజనేయ స్వామి యొక్క గుడి ఉందో అది కూడా రామదాస్ స్వామి వారు అప్పట్లో ప్లేగ్ ఉన్నప్పుడు ఆ యొక్క గుడిని నిర్మాణం చేసినట్టుగా దాఖలాలు ఉన్నాయి. అయితే ఈ ఇందూరు జిల్లాలో ఇటువంటి కట్టడాలు చాలా తక్కువ. అలాగే ఇందూరు నగరమే కాదు, తెలంగాణ కాదు, యావత్ భారతదేశంలో ఈ యొక్క ఇందూరు నగరం యొక్క చరిత్ర ఎంతైనా ఉంది. ఈ దేవాలయం మొత్తం విస్తీర్ణం 50 ఎకరాలు. ఇక దేవాలయ ప్రత్యేకత ఏంటంటే ఇక్కడ విగ్రహాలు కూర్మపీఠం మీద కనబడతాయి. ఎత్తైన కూర్మపీఠం, దానిమీద టీవీగా ఉన్న సీతారామలక్ష్మణ విగ్రహాలు, దాని పక్కనే పూజలందుకునే ఉత్సవ విగ్రహాలు. అయితే ఇప్పుడు గుడిలో కనిపిస్తున్న విగ్రహాలు ఆ కాలం నాటివి కావు. ఏం జరిగింది, ఎలా జరిగింది, ఎందుకు జరిగిందో తెలియదు గాని ఈ గుడిలో విగ్రహాలు పోయినాయి. వాటి స్థానంలో కొత్త విగ్రహాలను 2002లో చిన్నజీయర్ చేతుల మీదుగా ప్రతిష్ఠించారు. అప్పట్నుంచి గుడికి భద్రతను కూడా పెంచింది. रघुनाथ ट्रस्ट आलयम के नाम से प्रसिद्ध है। बहुत ही बड़ा मंदिर है, 50 एकड़ में इसका विस्तार है। इसकी विशेषता क्या है कि ये भद्राचलम रामलवार बोले तो राम सीता लक्ष्मण, राम जी के ओली पे सीता माता बैठे हुए हैं। कुर्मा पीठम बोलते हैं, कछुआ के ऊपर प्रतिष्ठा कार्यक्रम है। सन 2002 से कंटिन्यू पूजा कार्यक्रम
चालू हो गया है। इससे पहले श्री राम नवमी साल को एक ही बार टेम्पल चालू होता था। उसके बाद अपन सन 2002 में छिन्ना जी और स्वामी द्वारा प्रतिष्ठा कार्यक्रम करके उसके बाद सुबह में 6 बजे टेम्पल ओपन होता है। రఘునాథ ఆలయం కోట ఒకదానికొకటి కలిసిపోయిన నిర్మాణాలు. ఆలయానికి పోవాలంటే కోట లోపటి నుండే వెళ్ళాలి. మొదట్లో కోట, తర్వాతి కాలంలో జిల్లా జైలు. అందుకే ఈ రఘునాథాలయం ప్రశస్తి మరుగున పడిపోయింది. ఈ గుడి గురించి తెలుసుకోవాలంటే ముందుగా జైలు గురించి తెలుసుకోవాలి. దాని పటిష్ట నిర్మాణం గురించి చరిత్ర తెలుసుకోవాలి. 1000 ఏండ్ల కిందటి కోట, 30 అడుగుల ఎత్తు మీదున్న కోట. దీన్ని జైలుగా మార్చిన తర్వాత దీన్మీదికి పోవడానికి సరైన మార్గం లేకుండేదట. అందుకే జిల్లా జైలుకు అప్పటి సూపరింటెండెంట్ లార్డ్ కింకన్ మెట్లు నిర్మించిండని చెప్తారు. ఇక్కడ కనబడే మెట్లు అవే. ఈ జైలుకు చాలా ప్రాముఖ్యత ఉంది. మలిదశ తెలంగాణ ఉద్యమ సమయంలో ఉద్యమకారుల్ని ఇక్కడ బంధించిండ్రు. అట్లా చాలా మంది ప్రముఖులు ఈ జైల్లో ఉన్నారు. దాశరథి కృష్ణమాచార్యులు, వట్టికోట ఆళ్వార్ స్వామి, మోతిలాల్, పడిగల హనుమంతులాంటి ఎంతోమంది రాజకీయ ఖైదీలు ఈ జైల్లోనే ఉండేవాళ్లు. ఇగో ఇక్కడ కనబడుతున్న గదే దాశరథిని బంధించిన గది. ఈ గదిని పర్యాటక స్థలంగా మార్చాలని అంటున్నారు. నా తెలంగాణ కోటి రతనాల వీణ అనే మాటలు ఈ గది గోడల నుండే పుట్టినాయి అని చెప్తారు. ఈ మందిరం పక్కనే పూర్వంలో జైలు కూడా ఉండింది. ఆ జైలు యొక్క ఇంపార్టెన్స్ ఏంటంటే అప్పుడు ఆ కాలంలో దాశరథి గారిని కూడా బంధించడం జరిగింది. అలాగే ఈ రోజుల్లో కూడా ఆ యొక్క గోడ మీద నా తెలంగాణ రత్నాల వీణ అని రాసింది ఇప్పుడు కూడా దాఖలాలు మనకు కనిపిస్తాయి. అలాగే అప్పట్లో ఎవరైతే పాలకులు ఉన్నారో వారు దాశరథి గారిని నిర్బంధన చేసినటువంటి దాఖలాలు కూడా ఈ జైల్లో ఉన్నాయి. అందుకు ఇది ఈ గుడి యొక్క టూరిజంలో ఉన్నప్పటికీ కూడా ఆ విషయాన్ని కూడా ప్రభుత్వం గమనించాలి. ఈ జైల్లో మొత్తం 200 మంది మగ ఖైదీలు, 20 మంది ఆడ ఖైదీలు ఉండే వసతి సౌకర్యం ఉంది. మహిళా ఖైదీలుండే వార్డులు గుడి ప్రవేశద్వారం పక్కనే ఉండేది. అందుకే జైలుగా ఉన్నంతకాలం గుడి లోపలికి అనుమతి కూడా లేదు. ఒక్కసారి మన ప్రయాణాన్ని కోట ముందుల నుండి మొదలు పెడదాం. అప్పుడు కోట ఎట్లుండే, దాన్ని జైలుగా ఎట్లా మార్చిండ్రు, దాని అనుబంధ ఆలయం ఎట్లుందో తెలుస్తుంది. ఇదిగో ఇదే ఈ కోట ఎంట్రెన్స్. అతిపెద్ద నిర్మాణం. ఇప్పుడు దీన్మీద రఘునాథాలయం అనే బోర్డు కనబడుతుంది గాని ఇది కోట ముఖద్వారం. దీన్ముందున్న గుమ్మం లాంటి నిర్మాణం సైనికుల పహారాగాసేది. పై భాగంలా కనబడుతుంది చూసిన్రా. కోటగా ఉన్నప్పుడు సైనికుల పహారాకు, జైలుగా మారినంక జైలు అధికారులు ఉండడానికి వీలుగా గట్టించిన నిర్మాణం. మొత్తం రాయితోని గట్టిన ఈ నిర్మాణాన్ని దాటుకుంటా ముందుకు పోతే కోట లోపలికి పోవడానికి రోడ్డుకో దిక్కు గోడ, మరో దిక్కు కొండ కనిపిస్తాయి. ఈ కొండ ఎక్కిపోతే ఇక్కడ కనబడుతుంది చూసిన్రా, ఇది గుడికి పోయే మెట్ల దారి. కొండ మీదికి మెల్కల్ తిరిగి కనబడుతుంది. ఇక్కడ మొదట్లనే ఆంజనేయ స్వామి దేవాలయం ఉంది. కింది భాగంలో 7.5 ఫీట్ల ఉగ్రస్వామి మీసాలుండి ఈశాన్య దిశలో చూస్తున్న ఆంజనేయ స్వామి ఉన్నాడు. అది ఈరోజు కాదు, మేము కాలేజీలో చదివేటప్పుడు కూడా ఆ చెట్టు కింద కూర్చొని చదువుకుంటుంటేవి. దాన్ని ఇప్పుడు పునరుద్ధరణ చేశాం. దానికి నిర్మాణం, షెడ్డు అవన్నీ చేయడం జరిగింది. దానికి కూడా అతి త్వరలోనే ఇంకా పెద్దగా దాన్ని భక్తులందరూ వచ్చే విధానంగా ఒక పెద్ద హనుమాన్ మందిరాన్ని పునరుద్ధరిస్తామని తెలియజేస్తుంది. కోట లోపలికి దారి ఒక్కటే అయినా జైలుకు వెళ్లే దారి, గుడి దారి విడివిడిగా ఉంటాయి. ఇప్పుడు మనం చూస్తుంది జైలు పక్క నుండి వెళ్లే గుడి దారి. జైలు చుట్టూ మెలికలు తిరిగినట్టుగా ఉంటుంది ఈ దారి. ఇక్కడ కనిపిస్తున్నదంతా గుడికి వెళ్లే దారి. పెద్ద వెడల్పు లాంటి మెట్లు, 2 దిక్కులా రాతిగోడలు, వాటి మీద ఈ మధ్యకాలంలో నిర్మించిన ఇనుప పందిరి. వీటిని దాటుకుంటూ ముందుకు పోతే మళ్లీ కోటలోకి వెడతాం. ఈ ప్రాంగణమంతా అప్పట్లో జైలుగా వాడింది. ఇక్కడ కనబడుతుంది చూసినరా, ఇగో ఇది ధ్వజస్తంభం. జైలు గోడల లోపలికి పోయినట్టుగుంటది.
అఖండ శిలతో తయారు చేసిన ఈ ధ్వజస్తంభం మీద గండదీపం పెట్టేవాళ్లట. ఆ దీపం పెట్టిన తర్వాతే చుట్టుపక్కలున్న ఊర్లల్లా దీపాలు వెలిగించేటోళ్ళని చెప్తారు. ఇది దాటుకుని ముందుకు పోతే జైలు వంటశాల. ఇక్కడ ఖైదీలకు పెట్టే ఆహార కొలత బోర్డు ఇప్పటికీ కనిపిస్తుంది. ఇక ఇవన్నీ కూడా జైలు గదులు. ఇక్కడి 8వ నంబర్ గదిలోనే దాశరథి కృష్ణమాచార్యుల్ని బంధించారట. అందుకే ఈ గదికి చాలా ప్రత్యేకత ఉంది. ఇప్పటికీ ఇక్కడికి కవులు, కళాకారులు వచ్చి ఆయనకి నివాళులు అర్పిస్తుంటారు. ఇదిగో ఇదే గుడి ప్రధాన ద్వారం. దీని పై భాగంలో ఏనుగుల మధ్యలో ఉన్న లక్ష్మీదేవి, ద్వారానికి ఇరువైపుల ఏనుగుల విగ్రహాలు కనిపిస్తాయి. ఇందులో నుండి ముందుకు వెడితే పురాతన కాలంలోకి వెళ్ళినట్టే ఉంటది. గోడ లోపలి నిర్మాణం అంతా 100 ఏండ్ల చరిత్రకు ఆనవాళ్లుగా కనిపిస్తది. ఇది గుడి ప్రధాన ప్రాంగణం. ఇక్కడ చూసిన్రా తాబేలు గుడి మూలాన్ని గుర్తు చేస్తున్నట్టు ఇక్కడే తిరగాడుతూ కనిపిస్తుంది. వరండా మొత్తం రాతి స్తంభాలతో కనిపిస్తుంది. ఇక్కడ ముఖ్యంగా చెప్పుకోవాల్సింది ఎత్తైన నల్లని కూర్మపీఠం గురించి. ముఖ్యంగా ఈ దేవుడి యొక్క ఇక్కడ విగ్రహాల స్థాపన ఏదైతే ఉందో అది ప్రత్యేకంగా తాంబేలు యొక్క ఆసనం మీద ఈ యొక్క విగ్రహాలు ప్రతిష్ఠ చేయడం జరిగింది. ఈ పీఠం 1000 ఏండ్ల కిందటిది. విగ్రహాలను ఎత్తుకెళ్లిన వారు పీఠాన్ని కదిలించలేకపోయారు. దాంతో పీఠం అలాగే ఉండిపోయింది. పీఠం మీద కూర్మమాకారం రకరకాల దేవతా విగ్రహాలు కనిపిస్తాయి. ఇంత చారిత్రక ప్రాముఖ్యత ఉన్న ఆలయం 2002 నుండే నిత్య పూజలకు నోచుకుంది. అప్పట్నుంచి రోజూ ఉదయం, సాయంకాలాలు పూజా కార్యక్రమాలు జరుగుతాయి. ప్రతి శనివారం పల్లకీ సేవ, అన్నదాన కార్యక్రమం ఉంటుంది. ప్రతి ఆదివారం పంచామృత అభిషేకం జరుగుతుంది. ఇక ఏటా శ్రీరామనవమి వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహిస్తారు. ఇది ఇవాల్టి తీర్థం ముచ్చట్లు. వచ్చే వారం మరో తీర్థంతో మళ్ళీ కలుద్దాం. నమస్తే.